శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా అన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఉల్లిపాయ వేగింది కదా, పచ్చిమిర్చి చేసాను. ఏం కూర చేస్తున్నాను అనుకుంటున్నారా? బంగాళదుంప పులుసు. ఎంత బాగుంటుందో తెలుసా అండి. చక్కగా కూర లేనప్పుడు 2 దుంపలు ఉంటే పులుసు ఇలా పెట్టుకుంటారన్నమాట. పూర్వం ఇలా చేసి ఇవ్వరండి. మరి ఆ పులుసులో దుంప ముక్క చాలా బాగుంటుంది. పులుసు ఇంకా బాగుంటుందండి. అన్నంలోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా ఎగుతూ ఉంది కదా, ఇలా ఎగుతూ ఉన్నప్పుడు చక్కగా ఇదిగోనండి బంగాళదుంపలో చక్కగా నేను కట్ చేసేసి చూపిస్తాను మీకు. చక్కగా ఇలానా ముక్కలు కట్ చేసాను కదండి పొడవుగా, ఇవి వేసి ఇలా కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇలా మగ్గనిద్దాం. నేనైతే ఎక్కువ వేసుకుంటానండి ముక్కలు, ఇష్టం అని చెప్పి. ఈ 2 దుంపలు సరిపోతుంది, కానీ ఇంకోటి కూడా నేను పొట్టు తీసేసాను, అది కూడా కట్ చేసి వేసేస్తాను. ఇంతేనండి, ఇలా వేసేసాం కదా, ఇలా మగ్గుతూ ఉన్నాయి కదా. ఇందులో ఇదిగో చూసారా, ఉప్పు, కారం, పసుపు చక్కగా వేసేసాను కదా. కొంతసేపు ఇలా మగ్గనిద్దాం. ఏమీ లేనప్పుడు ఇలాంటి కూర చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి. మరి అన్నీ ఉన్నప్పుడు కూడా చేసుకోవాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. చక్కగా ఇలా మగ్గుతూ ఉంది కదా, ఇందులో మనం చింతపండు రసం వేసుకుంటే సరిపోతుందండి. చక్కగా కొంచెంసేపు ఇలాగా దుంప కాబట్టి ఇలా ఉడకనిద్దాం. ఇలా కొంచెం ఉడికిన తర్వాత పులుపు ఎక్కితే మళ్ళీ కొంచెం బీసొస్తుంది ముక్క. ఇలా కొంచెం ఉడికితే పులుసులో కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఇలా మగ్గింది కదా, చక్కగా ఇందులో చింతపండు రసం వేసేసుకుంటానండి. నేను కాలంలో ఎండబెట్టేసి గట్టిగా రసం తీసేసండి, తుక్కు వడకెట్టేసి ఎండబెట్టేసుకుని చింతపండు ఒక డబ్బాలో పెట్టుకున్నాను. గట్టిగా వచ్చిన ముద్ద, అది ఇంత ముద్ద తీసుకుని దాన్ని నీటిలో వేసుకుంటే గొజ్జి అనేది ఇలా వచ్చేస్తుంది అన్నమాట. చక్కగా చూసారు కదా. ఇప్పుడు దీనికి తగ్గ నీళ్ళు కూడా వేస్తున్నానండి. ఇంతేనండి, చక్కగా అయిపోయింది కదా. ఇందులో చిన్న బెల్లం ముక్క వదిలేమనుకోండి, మంచి రుచి వస్తుంది అనమాట. స్వీట్ అనేది తెలియదు, కానీ రుచి అనేది ఉంటుంది అనమాట. అలానే చక్కటి పచ్చటి కరివేపాకు కూడా వేసేసానండి, లేత కరివేపాకు. ఇప్పుడు ఇది ఇలాగా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా ఇలా వేసేసేమనుకోండి, చాలా బాగుంటుందండి. చక్కగా ఇలా చిక్కగా ఉడికాక మళ్ళీ కట్టేసి చూపిస్తానండి మీకు నేను. ఇదిగో చూసారా, చక్కగా బంగాళదుంప పులుసు చక్కగా రెడీ అయిపోయిందండి. పులుసు అయితే చాలా బాగుంటుందండి, మామూలుగా ఉండదండి. ఇంతేనండి, చక్కగా రెడీ అయిపోయింది. అది బంగాళదుంప కదండి, ఇలా తెల్లగా ఉంటాయి ముక్కలు, కానీ ఉడికిపోతాయి. చాలా బాగుంటాయండి తింటుంటే. నేను రైస్లో వేసుకున్నప్పుడు ముక్కలే మాత్రమే ముందు తినేస్తానండి, అంత ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది. ఒక్క దుంప ఉందనుకోండి, ఇలాగ ఒక ఉల్లిపాయ కోసి ఉల్లిపాయ బాగా వేయించి ఇలా పులుసు పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి ఇలా చూస్తున్నారు కాబట్టే కదా